ఫిబ్రవరి 17న బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు సంత సేవలాల్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ప్రకటించడంపై బంజారా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సెలవు ప్రకటించినందుకు గాను ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజన శక్తి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బంజారా ఆరాధ్య దైవం సేవలాల విగ్రహాన్ని బంజారా హిల్స్లో పెడతామని ప్రకటించడంపై ధన్యవాదాలు తెలిపారు. నాణ్యంపై సేవలాల చిత్రాన్ని ముద్రించడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తామనడం, తండాగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనడం హర్షించదగ్గ విషయమని శరత్ నాయక్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బంజారాల ఐక్యత, గిరిజన లంబాడీల ఐక్యత. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, బాలు నాయక్ గారు, అదేవిధంగా రామదాస్ నాయక్ గారు, డాక్టర్ మురళీ నాయక్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఇవాళ అందరూ కూడా కలిసి నిన్న అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేని డిక్లేర్ చేస్తూ అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ గిరిజన లంబాడి బంజారా సమాజం పక్షాన గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర జనరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా ఇలా కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఇవాళ మా సమాజం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బంజారా ఏదైతే బోలి ఉన్నదో గోర్ బోలిని ఇవాళ